ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. కరాలి దగ్గర ఉన్న తన అన్న ఇచ్చిన సంజీవిని వేరు పని చెయ్యదు. ఎందుకంటే వైశాలిని ఆ వేరు ద్వారా ఆకర్షింపజేయాలని వాళ్ళ ఇంట్లో వేసినప్పుడు మోక్ష తెలియకుండా ఆ వేరుని తొక్కేయడంతో అది తన శక్తులను కోల్పోయి పని చేయకుండా పోతుంది. పంచమి పిల్లల్లో నాగ లక్షణాలు ఎవరికి ఉన్నాయో కనుక్కోవాలి అంటే కరాలికి ఆ వేరులో శక్తులు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఆ శక్తుల్ని తిరిగి పొందాలంటే ఏదైనా మంచి పని చేయాలని తన అన్న చెప్పడంతో తను ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. సమయానికి నీలుకి కళ్ళు కూడా కనిపించకపోవడంతో తనకి కళ్ళు వచ్చేలా చేసి పోయిన శక్తులను తిరిగి పొందాలి అన్న దురుద్దేశంతో నీలుకి కళ్ళు తెప్పిస్తానని వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్తుంది. వాళ్ళు సంతోషంగా ఒప్పుకోవడంతో వాళ్ళ ఇంట్లో నీలుని ముగ్గు వేసి ముగ్గులో కూర్చోబెట్టి పూజ మొదలు పెడుతుంది కరాలి. వాళ్ళకి చెప్తూ ఉంటుంది, పూజ రాత్రంతా చేస్తూ ఉంటాను, మీరు నా పూజలు చూసి భయపడకండి, మీ అమ్మాయికి తప్పకుండా కళ్ళు వచ్చేలా చేస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా ఆ పూజ చేసే దగ్గరే కూర్చొని ఉంటారు. ఇక నీలు అయితే కరాళి ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానం చేసుకోమని చెప్పడంతో తను అలాగే చేస్తూ ఉంటుంది. కరాళి అయితే పూజ ప్రారంభిస్తుంది. మోక్ష వైశాలి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ భగవంతుడు నాకు 2 బిడ్డల్నిచ్చి ఇప్పుడు అర్థాంతరంగా ఒక బిడ్డని వెనక్కి తీసుకుంటాను అంటే నేను ఎలా భరించాలి, వైశాలి లేకుండా నేను బ్రతకలేను అని బాధపడుతూ పంచమితో కలిస్తే నా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా బిడ్డల కోసం నా ప్రాణాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. అలాంటిది ఆ భగవంతుడు నా ప్రాణాలతో పాటు నాకు 2 బిడ్డల్ని ప్రసాదించినందుకు సంతోషపడ్డాను. కానీ వాళ్ళతో సంతోషంగా గడిపే అవకాశమే లేకుండా వెనక్కి తీసేసుకుంటాను అంటే నేను ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటాడు. అంతలో పంచమి అక్కడికి వచ్చి, మోక్ష బాబు ఏడవకండి, మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఆ భగవంతుడు అన్యాయం చెయ్యడు. నేను నాగకన్యని అని తెలిసినా కూడా నన్ను వదులుకోకుండా మీ గుండెల్లో వేరొకరికి స్థానం ఇవ్వకుండా నన్నే భార్యగా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలాంటిది మీకు అన్యాయం చేస్తాడా భగవంతుడు అని తను చెప్తూ ఉంటుంది. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు పంచమి, కానీ ఆ భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడో నాకు అర్థం కావడం లేదని మోక్ష ఏడుస్తూ ఉంటే పంచమి కూడా బాధపడుతూ ఇలా చెప్తూ ఉంటుంది, నా వల్లే మోక్ష బాబు మీకు ఇన్ని కష్టాలు, నన్ను మీరు పెళ్లి చేసుకోబట్టే మీకు ఇన్ని కష్టాలు. నాగదేవత మాట విని నేను ఆ రోజే నాగలోకం వెళ్ళిపోయి ఉంటే మీరు ఈ రోజు సుఖంగా వేరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళు. నేను ఆ నాగదేవతను మళ్ళీ వేడుకొని నాగలోకం వెళ్ళిపోతాను మోక్ష బాబు, నా పిల్లల్ని మాత్రం ఇక్కడే ఉంచమని వేడుకుంటాను అని తను అంటూ ఉంటే, నాగదేవతకు చెప్పు పంచమి పిల్లల్ని ఇక్కడే ఉంచమని, కావాలంటే నా ప్రాణం తీసుకోమని చెప్పు అని మోక్ష అయితే ఏడ్ చేస్తూ ఉంటాడు. నాకిప్పుడు శక్తులు లేవు కాబట్టి నేను నేరుగా నాగదేవతను చూసే అవకాశమే నాకు లేదు. కానీ నాగేశ్వరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా తను నా మాట వినడం లేదు. అదే నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదని తనైతే బాధపడుతూ ఉంటుంది. వైశాలి గురించి బాధపడుతున్న మోక్షకి నాగసాధువు గుర్తు రావడంతో ఒక ఆలోచన వస్తుంది. పంచమి, నేను నాగసాధువు దగ్గరికి వెళ్ళి మన వైశాలి విషయం చెప్పి ఏదైనా బయటపడే మార్గం ఉందేమో అడుగుతాను. మన విషయం పూర్తిగా వాళ్ళకి తెలుసు కాబట్టి మనకు తప్పకుండా సహాయం చేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళి కలిసి వస్తానని చెప్పి మోక్ష బయలుదేరతాడు. పంచమి కూడా అలాగే వెళ్ళి కలిసి రండి మోక్ష బాబు, మన వైశాలికి నాగ లక్షణాలు రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. నాగ లక్షణాలు బయటపడకుండా ఉండడానికి అవసరమైన ఎన్ని పూజలైనా చేసి వైశాలిని కాపాడుకోవాలి. అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాం మోక్ష బాబు అని చెప్పి మోక్షని మాఘసాధువుల దగ్గరికి పంపిస్తుంది. చిత్ర జ్వాలలు పంచమి పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పంచమి గర్భంలో ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా పంచమి పిల్లల్ని కనడానికి సిద్ధపడింది. పైగా డెలివరీ సమయంలో ఇంట్లో ఉండకుండా గొడవ పడి మరీ బయటికి వెళ్ళి 2 బిడ్డలతో తిరిగి వచ్చింది. అంటే ఆ పిల్లలు తన పిల్లలేనా అని నాకు అనుమానంగా ఉందక్క అని చిత్ర చెప్తూ ఉంటే, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ పంచమియే పెద్ద పాము, ఆ విషయాన్ని మనం ఇంతవరకు నిరూపించలేకపోయినాం. ఇప్పుడు పంచమికి పుట్టిన పిల్లలు కూడా పాములేమో అని నాకు అనుమానంగా ఉంది. ఆ విషయాన్ని మనం ఎలాగైనా బయట పెట్టాలి చిత్ర. పైగా అందరూ పిల్లల్ని చదివించాలి అనుకుంటే వాళ్ళేమో ఇంట్లో పెట్టి చదివించాలి అనుకుంటున్నారు. అసలు ఈ కాలంలో ఎవరైనా చదివించకూడదు అని అనుకుంటారా? వాళ్ళు అలా అనుకుంటున్నారు అంటే ఆ పిల్లల్లో ఏదో లోపం ఉంది చిత్ర. మనం ఎలాగైనా ఆ విషయాన్ని కనిపెట్టి బయట పెట్టామంటే ఇంట్లో నుంచి తరిమేయచ్చు. అప్పుడు ఈ ఆస్తి మన ఇద్దరం పంచుకోవచ్చు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు.
ఇక అడుగున్నదే తడువుగా ఆ పిల్లల్ని కనిపెట్టడానికి వాళ్ళు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. మోక్ష ఏమో నాగసాధువు దగ్గరికి వెళ్తాడు. పంచమి కూడా అప్పుడు పిల్లల దగ్గర ఉండదు. పిల్లలు ఇద్దరు పడుకొని నిద్రపోతూ ఉంటారు. చిత్ర జ్వాలలు వాళ్ళ దగ్గరకు వచ్చి, చిత్రేమో గది బయట కాపలా కాస్తూ ఉంటే జ్వాల లోపలికి వెళ్తుంది. పంచమి అప్పుడే తన గదికి రావడం గమనించిన చిత్ర ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చూస్తూ ఉంటుంది. జ్వాల ఏమో గది లోపలికి వెళ్లి పిల్లల దగ్గర ఉంటుంది.